ఒక మంచి సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మిక్సీ జార్లోకి 3 కప్పుల బొరుగులు తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇందులోకి మొత్తం నాకు 2.5 కప్పుల వాటర్ పట్టాయి. పిండి ఈ కన్సిస్టెన్సీ రావడానికి పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే వంట సోడా వేసేసుకొని పిండిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత పెనంకి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని దోశలు మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా దోశలు వేసేసుకున్నామంటే సరిపోతుంది. పైనుంచి మళ్ళీ ఆయిల్ ఏం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ దోశలకి మనం స్టవ్ సిమ్లో ఉంచుకొని మాత్రమే దోశలు వేసుకోవాలి. అయినా కూడా ఈ దోశలు కొంచెం కలర్ ఎక్కువగానే వస్తాయి, అలా అని మాడిపోయినాయి అని అస్సలు అనుకోవద్దు. చూసారు కదా, చాలా సింపుల్ గా అలాగే చాలా త్వరగా చేసేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా టేస్టీగా ఉంటాయి, దోశలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ట్రై చేయండి.